పాకిస్తాన్ దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుస కాల్పులతో వాస్తవాధీన రేఖ వెంబడి అలజడి సృష్టిస్తున్నారు పాక్ రేంజర్లు. 3 గంటల వ్యవధిలో 3 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. భారత సైన్యం కూడా ధీటుగానే సమాధానం చెబుతోంది. 7 పాక్ రేంజర్లను హతమార్చింది. మరోవైపు భారత్కు వ్యతిరేకంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ కుట్రలకు తెరతీస్తోంది. మిలిటరీ చర్యల ద్వారా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు హిజ్బుల్ చీఫ్. ఇళ్లకు తాళం వేసి వెళ్లిపోతున్న ప్రజలు, తుపాకులతో పహారా కాస్తున్న సైనికులు, భారత్ పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో ఇటీవల కాలంలో నిత్యం కనిపిస్తున్న దృశ్యాలివి. బోర్డర్లో టెన్షన్ ఎప్పుడు ఉండేదే అయినా సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఇలాంటి వాతావరణం ఎక్కువైంది. భారత్ను మన సైనికుల్ని రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ సైన్యం చేయని కుట్రలు లేవు. కాల్పుల విరమణ ఒప్పందం అన్నదానికి పాకిస్తాన్ ఎప్పుడో చెల్లుచిట్టి ఇచ్చేసింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత లెక్కలేనన్ని సార్లు కాల్పులు జరిపిన పాక్ సైన్యం తాజాగా మళ్లీ రెచ్చిపోయింది. హీరానగర్, రాజౌరి, పూంచ్ సెక్టార్లలో పాక్ సైనికులు కాల్పులు జరిపారు. కథువా జిల్లాలో 4 రోజుల నుంచి వరుసగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆటోమేటిక్ వెపన్స్, 82mm వాటర్ బాంబ్స్ తో పాక్ రేంజర్లు విరుచుకుపడుతున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మరోవైపు భారత్ను అస్థిరపరిచేందుకు హిజ్బుల్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. మిలిటరీ చర్యల ద్వారా కాశ్మీర్ ని సొంతం చేసుకోవాలంటున్నారు హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్. ముజాహిద్దీన్లకు పాకిస్తాన్ మిలిటరీ మద్దతు ప్రకటించాలని కోరారు. పాకిస్తాన్ సైన్యం ముజాహిద్దీన్లకు మద్దతుగా నిలిస్తే కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంతో పాటు ఉపఖండం రూపురేఖలు కూడా మార్చేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.